ఇస్లామిక్ ఆధ్యాత్మిక బోధన అందిస్తున్న ఇస్లామిక్ మద్రసాలపై ఇటీవలి కాలంలో ఎంతో విష ప్రచారం జరుగుతుంది. ఇక్కడ దేశానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ ఎంతో మంది మతోన్మాదులు తమ విషాన్ని చిమ్ముతూ దేశంలోని సోదర భావాన్ని భంగం కలిగించే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా వారందరూ వ్యాప్తి చేస్తున్న ప్రచారాలలో ఎటువంటి వాస్తవం లేదు అనే దానికి ఈ వీడియోనే ఒక నిదర్శనం. ఇటీవల జరిగిన 78వ సంవత్సరం భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గుంటూరులోని నంబూరు ప్రాంతానికి సమీపంలో ఉన్న హైవేకి అతి దగ్గరలో ఉన్న అరబిక్ కాలేజీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎలా జరిగాయో ఈ వీడియోలు మీరందరూ చూడవచ్చు. భోజనానంతరం రాత్రి 11 గంటలకు రేపు తెల్లవారుజామున జరగబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకల కొరకు తమ మద్రసాను అత్యంత సుందరంగా అలంకరించేందుకు మద్రసా విద్యార్థులు ఎంతో ప్రేమగా శ్రమిస్తున్న వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు. ఇదేనండో 1964లో స్థాపించబడే అత్యంత చారిత్రాత్మక మద్రసా భవనం. జెండా ఎగురవేసే స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మరియు ఆ స్థలాన్ని ఎంతో సుందరంగా అలంకరించేందుకు ఎంతగానో శ్రమిస్తున్న విద్యార్థులను మీరే చూడవచ్చు. జాతీయ జెండా రంగులతో కూడిన డెకరేషన్ కూడా వీరే చేసేస్తున్నారు. ఎంత అద్భుతమో కదా. ఈ డెకరేషన్ అనంతరం ఆగస్టు 15వ తారీఖున ఉదయం 8 గంటలకు మద్రసా విద్యార్థులు యాజమాన్యం అందరూ కలిసి సగర్వంగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఎంతో మంది మహానుభావుల త్యాగాలను పిల్లలకు వివరిస్తూ దేశ అభివృద్ధి కొరకు ఎల్లప్పుడూ కృషి చేయాలంటూ యాజమాన్యం పిల్లలకు సూచించారు. జర్ర ఆగండి. భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఎంతో మంది మహానుభావులు ఇటువంటి మద్రసాలలో చదువుకున్న వారి త్యాగాలు నేటికి చాలా మందికి తెలియదు.